మన తెలుగు వాళ్ళకి ఒక కామన్ ప్రాబ్లం ఉంది. ఏంటో తెలుసా? బెల్లీ ఫ్యాట్. చాలామంది స్లిమ్గా ఉన్నారని అనుకుంటారు, బట్ స్టమక్ మాత్రం ముందుకు వచ్చేస్తుంది. మీకు కూడా ఇలా అనిపిస్తుందా? వెయిట్ నార్మల్ ఉంది కానీ ప్యాంట్ టైట్ అవుతుంది. ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. వై బెల్లీ ఫ్యాట్ ఫాస్ట్గా పెరుగుతుంది. మన ఫుడ్లో ప్రాబ్లం ఉందా, రైస్ వల్ల, లేక మన లైఫ్ స్టైల్ వల్ల, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దీనికి సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ థింగ్ క్లియర్గా చెప్తా, రైస్ ఒక్కటే రీజన్ కాదు. మన తెలుగు మీల్స్ కార్బ్స్ హెవీ ఉంటాయి. మార్నింగ్ నుండి నైట్ వరకు చూస్తే, లైక్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరి అని. లంచ్ ఎక్కువ రైస్ తింటారు. ఈవినింగ్ టీ, బిస్కెట్స్ ఆర్ స్నాక్స్. డిన్నర్లో మళ్ళీ రైస్ ఆర్ చపాతీ. ప్రాబ్లం ఏంటంటే కార్బ్స్ ఎక్కువ, ప్రోటీన్ తక్కువ. ప్రోటీన్ తక్కువ ఉంటే ఏమవుతుంది? మజిల్ మెయింటైన్ అవ్వదు, మెటబాలిజం స్లో అవుతుంది, హంగర్ ఫాస్ట్గా వస్తుంది, ఓవర్ ఈటింగ్ జరుగుతుంది. ఇవి స్లోలీ బెల్లీ ఫ్యాట్కి రీజన్ అవుతాయి. మన పేరెంట్ జనరేషన్ చూడండి, ఫిజికల్ వర్క్ ఎక్కువ. ఇప్పుడు సిట్టింగ్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్, బైక్, కార్ ఎవ్రీవేర్, లిఫ్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టైర్స్. యావరేజ్గా మనం 6 to 10 అవర్స్ సిట్టింగ్లో ఉంటున్నాం. అంటే మూమెంట్ తక్కువ, క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటున్నాం. అంటే ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువ అవుతుంది. ఎస్పెషల్లీ బెల్లీ ఏరియాలో స్టోర్ అవ్వడం ఈజీ. అండ్ నెక్స్ట్, స్లీప్ అండ్ స్ట్రెస్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. లేట్ నైట్ ఫోన్ యూజ్ చేయడం, ఓటీటీ బింజ్ వాచింగ్, 6 అవర్స్ కన్నా తక్కువ స్లీప్ ఉంటే హంగర్ హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి, క్రేవింగ్స్ పెరుగుతాయి, బాడీ ఫ్యాట్ స్టోర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. స్ట్రెస్ ఎక్కువ ఉంటే కార్టిసాల్ అనే హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది. కార్టిసాల్ ఎక్కువ ఉంటే బెల్లీ ఫ్యాట్ స్టోర్ అవ్వడం ఫాస్ట్ అవుతుంది. జనరల్గా మన ప్లేట్ ఎలా ఉంటుంది? రైస్ 60 to 70%, కర్రీ చాలా కొంచెం, అందులో ప్రోటీన్ ఆల్మోస్ట్ ఉండదు, వెజిటేబుల్స్ తక్కువ. బ్యాలెన్స్డ్ ప్లేట్ అంటే ఏంటి? ఎలా ఉండాలి? 50% వెజిటేబుల్స్, 25% ప్రోటీన్ అండ్ 25% కార్బ్స్. ఈ సింపుల్ చేంజ్ చేస్తే డిఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. సొల్యూషన్స్ ఏంటంటే, ఎవ్రీ మీల్లో ప్రోటీన్ యాడ్ చేయండి. ఎగ్జాంపుల్ దాల్, ఎగ్, కర్డ్, పన్నీర్, చికెన్ ఆర్ స్ప్రౌట్స్. ప్రోటీన్ ఉంటే లాంగ్ టైం ఫుల్గా ఉంటారు, క్రేవింగ్స్ తగ్గుతాయి, ఫ్యాట్ లాస్ ఈజీ అవుతుంది. అండ్ రైస్ కంప్లీట్లీ స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టెడ్ ఎక్కువ రైస్ కంటే 1 to 2 cups అనేది సఫిషియంట్. ఎక్స్ట్రా రైస్ బదులు వెజిటేబుల్స్ ఇంక్రీజ్ చేయండి. అండ్ ఆల్సో జిమ్ కంపల్సరీ కాదు. స్టార్ట్ విత్ 30 to 40 minutes బ్రిస్క్ వాకింగ్ అండ్ 8 to 10K స్టెప్స్ డైలీ. స్టేర్స్ యూజ్ చేయండి. లాంగ్ సిట్టింగ్ని ఎవ్రీ 1 hour బ్రేక్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఏజ్ 30 తర్వాత మజిల్ నేచురల్గా తగ్గుతుంది. మజిల్ తక్కువ ఉంటే మెటబాలిజం స్లో అవుతుంది. సో వీక్లో 2 to 3 times బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ చేయండి, లైక్ స్క్వాట్స్, పుషప్స్, లైట్ డంబల్స్. ఇది బెల్లీ ఫ్యాట్ కంట్రోల్కి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ స్లీప్ డిసిప్లైన్. మినిమం 7 hours స్లీప్ ట్రై చేయండి. ఫోన్ యూస్ రెడ్యూస్ చేయండి బిఫోర్ బెడ్. లేట్ నైట్ ఈటింగ్ అవాయిడ్ చేయండి. స్లీప్ కరెక్ట్ అయితే ఫ్యాట్ లాస్ ఈజీ అవుతుంది. ఇంపార్టెంట్ నోట్, ఇఫ్ యూ హ్యావ్ డయాబెటీస్, థైరాయిడ్, పీసీఓఎస్ ఆర్ హార్మోనల్ ఇష్యూస్, కన్సల్ట్ డాక్టర్ అండ్ డైట్ మోడిఫికేషన్ ఫాలో చేయండి. సో ఫైనల్గా క్లియర్గా అర్థం చేసుకోవాలి ఏంటంటే, రైస్ ప్రాబ్లం కాదు, ఆయిల్ ప్రాబ్లం కాదు, మన డైలీ హ్యాబిట్స్ అనేవి ప్రాబ్లం. ప్రోటీన్ తక్కువ, మూమెంట్ తక్కువ, స్లీపు తక్కువే, కానీ స్ట్రెస్ ఎక్కువ. స్మాల్ కన్సిస్టెంట్ చేంజెస్ చేస్తే బెల్లీ ఫ్యాట్ స్లోగా తగ్గుతుంది. If you found this useful, please like, share and subscribe to my channel. Let's build healthy Telugu families together.